ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ల్యాబ్ ను తగలబెట్టించారని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. తామంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా, ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు హైదరాబాద్ లో గాని, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో గాని భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. కొండా సురేఖ ఆమె స్ట్రైట్ గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా ఖాకీ బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పకడ్బందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు, క్రిమినల్, తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటే ఢిల్లీలో లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి, విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో